హలో ఫుడీస్, ఈరోజు కొత్త రెసిపీతో వచ్చాను. ఇదేంటంటే దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. నేను చెప్పే టిప్స్తో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేసుకోండి, బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ఒకసారి స్టార్ట్ చేసేదానండి. చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత సాల్ట్, కారము, గరం మసాలా, యాలకుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేంటంటే స్టార్ ఐటము గ్రీన్ చిల్లీ అండ్ కర్డ్ మిక్స్ చేసి మనం అందులో వేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్లో వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, దాని తర్వాత కోరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్, పుదీనా అండ్ కొత్తిమీర అనమాట, అవైతే యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి పసుపు, టర్మిక్ పౌడర్ అనమాట, ఇది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత స్టార్ ఐటమ్ వచ్చేసి యాడ్ కర్డ్ అయితే మాత్రం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. ముక్కకి కంపల్సరీ మనం పెట్టే మసాలా అంతా పట్టాలన్నమాట. పడితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. గీ అయితే యాడ్ చేసుకుందాము. మనం కలిపేసిన తర్వాత గీ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకుంటే, నేనేంటంటే కొంచెం గట్టిగా అవడానికి మసాలా కూడా దాంట్లో పట్టడానికైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. దాని తర్వాత వచ్చేసి అడుగు మందంగా ఉండే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా ఆకులు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఒక 10 రూపీస్ 12 రూపీస్ మసాలా ప్యాకెట్ ఉంటుంది. మొత్తం ఆల్ మసాలా ప్యాకెట్స్ అనేది అందులో ఉంటాయి అన్నమాట. గసగసాలు నెక్స్ట్ అవన్నీ ఉంటాయి. ఆ ప్యాకెట్ తీసుకొని ఆ ప్యాకెట్ ఇందులో వేసుకుంటే సరిపోద్ది. బిర్యానీ ఆకుతో సహా ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకుతో కూడా వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేస్తాను. బిర్యానీ ఆకు యాడ్ చేసిన తర్వాత పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. పెప్పర్ ఎందుకంటే కొంచెం ఘాటు తగులుతుంది అనమాట. దీని తర్వాత వచ్చేసి నెయ్యి, గీని కూడా యాడ్ చేసుకోవాలి. గీని యాడ్ చేసుకున్న తర్వాత కర్డ్, పెరుగు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. రెండిట్లో కూడా చికెన్లో వేసుకోవాలి, ఇందులో కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఫ్లేవరు అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. గంట ముందు నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. గంట ముందు నేనైతే నానబెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ని అయితే నేను కేజీ వండుతున్నాను అనమాట. నేనైతే 1 అవర్ బిఫోరు నేను నానబెట్టుకున్నాను రైసు. ఆ రైస్ను కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ అయితే మాత్రం 60% మాత్రమే ఉడకాలి. 80% 100% అంటే ముక్క అయితే మాత్రం బాస్మతి రైస్ ఇరిగిపోద్ది. మనం బిర్యానీ చూసే టైంకి కొంచెం బాగోదన్నమాట. 60% కానీ ఉడకబెడితే రైస్ అయితే మాత్రం లేయర్గా వేసుకోవాలి, కొంచెంగా వేసుకోవాలి. అదే వేడి మీద వేసుకోవాలన్నమాట. ఫుల్లుగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే మాత్రము అడుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, నేనైతే లేయర్గా వేస్తున్నాను, మరీ ఎక్కువగా వేయట్లేదు. లేయర్గా వేసిన తర్వాత ఫుల్గా వేసిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా నెక్స్ట్ గీ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసుకోవాలి. పైన వేసుకున్న తర్వాత నేనేంటంటే ఈ రైస్ పెట్టిన తర్వాత గీ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ పెట్టిన తర్వాత సిమ్లో మాత్రమే పెట్టాలి. అది 45 మినిట్స్ మాత్రమే పెట్టాలి. నేను వచ్చేసి మన మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిని ఇలా బయటికి ఆ దమ్ అనే స్మెల్ అనేది బయటికి పోకుండా అయితే నేనైతే ఇలాగ చుట్టుపక్కల పెట్టుకున్నాను. చూడండి, రైస్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. నాకైతే మాత్రం ఎక్స్పీరియన్స్ ఎన్నో రోజుల నుంచి, అంటే మామూలు బిర్యానీ చేస్తున్నాను కానీ ఇలాగ దమ్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు చేశాను.
టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే మీకు చూపించడానికి అయితే చూడండి ఎంత గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందంటే నాకు చాలా నచ్చిందనమాట. మా పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. రోజు తినే మీద చాలా ఎక్కువగానే తిన్నారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పే టిప్స్తో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మన కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.